దేశ ప్రజలందరూ కూడా బాగుండాలి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం, అదే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ ఆశీస్సులు ఉండాలి అంటూ ఆయన వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఇదే కోరిక కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదే కాకుండా ఆయన వెనకాల ఓ పవర్ నడుస్తున్నట్టుగా అఖిరానందన్ ఎప్పుడు ఆయనతో పాటు ఉండడం వల్ల అందరికి కూడా ఒక కొత్త క్రేజ్ అనేది వచ్చేసింది. మీరేమంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మంచితనం అనమాట. నిలువెత్తు మంచితనం మన ముందుకు వచ్చిందా అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. సో ప్రజెంట్ ఆయన మాత్రం దక్షిణాది ప్రాంతాల్లో ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకుంటూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అదే విషయాన్ని స్వయంగా ఆయన మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పారంటే పళని మురుగన్ స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు అంతకుముందు మధురై మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని చీర, సారీ అన్ని కూడా సమర్పించిన తర్వాత ప్రతి ఒక్క దేవాలయం దగ్గర కూడా వెళ్ళి ఆయన ప్రత్యేకమైన పూజాది కార్యక్రమాలు చేయడం కానీ, అండ్ ముఖ్యంగా అక్కడ దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏవైతే వాళ్ళు ఉంటారో దేవాదాయ శాఖ వాళ్ళందరూ కూడా పూర్ణం కుంభతోని ఆయనకు ఆహ్వానం పలికి తర్వాత పూజాది కార్యక్రమాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించిన తర్వాత ఆయన్ని స్వయంగా అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటికి పంపించడం అనమాట. సో ఇదంతా కూడా మనందరం కూడా చూస్తున్నాం. కాకపోతే ఆయన వెనకాల ఉన్న ఒక పవర్ ఆయన కొడుకు అఖిరానందన్ అనమాట. నిలువెత్తు అంటే మనం ఇప్పటికే చూసుకుంటే అరే ఈయన ఒక సినిమా కూడా చేశాడని బదులు అరే ఈయన ఎన్ని సినిమాలు చేశాడని ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. ఆయన హైటు, పర్సనాలిటీ, ఆయన కట్అవుట్ ఇప్పటికీ మనకు ప్రభాస్ రేంజ్లో కనిపిస్తున్నాడనే విధంగా ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ ఉంటే అందరి దృష్టి ఆయన మీద కాకుండా వెనకాల ఉన్న అఖిరానందన్ మీదనే ఎక్కువగా దృష్టి పడుతుంది. సినిమాలో చెప్పిన డైలాగ్ అనమాట, అత్తారింటికి దారేలో అయితే ఆయన చెప్తారనమాట. అదే ఆయన పేరు ఏదో ఉంటుంది, కమీడియన్ టైప్ ఉంటారు. సో ఆయన వచ్చి చెప్తారనమాట, మీ వెనకాల ఏదో పవర్ ఉందండి అని. వెనకాల పవన్ కళ్యాణ్ ఉంటారనమాట. సో ఇప్పుడు అట్లానే ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ వెనకాల నిజమైన పవర్ ఉందేమో అన్నట్టుగా ఆయన కట్అవుట్ కానివ్వండి అని నడిచొస్తూ ఉంటే అసలు ఏంటి నా ఇంత బాగున్నాడు ఏంట్రా ఆయన అన్నట్టు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం మరి ఇంకా ఏ వాటికి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన కొడుకుని తీసుకెళ్తారు ఏంటి అని.